కథ ఒక సాధారణ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రారంభమవుతుంది. అక్కడ ఐడాన్ అనే బాలుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఉదయం పూర్తిగా సాధారణంగా ఉంది. కాని అప్పుడొక వింత మరియు భయంకరమైన శబ్దం అతన్ని మేల్కొలుపుతుంది. అతని గుండె దడదడలాడుతోంది. ఆ శబ్దం ఎక్కడ్నుండి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. అతను మంచం మీద నుండి లేచి భయంగా తలుపులోంచి చూస్తాడు. కాని హాల్ పూర్తిగా ఖాళీగా ఉంది. మనసులో భయంతో అతను టీవీ ఆన్ చేస్తాడు. కాని ఏ కార్యక్రమాలూ ఆడటంలేదు. తర్వాత అత్యవసర హెచ్చరిక మోగుతుంది. అందరూ ఇంట్లోనే ఉండాలని మరియు బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తుంది. అతను షాక్ అయ్యాడు మరియు భయపడ్డాడు. అతను దీని గురించి ఆలోచిస్తుండగానే అతనికి బయట నుండి బిగ్గరగా అరుపులు వినిపిస్తున్నాయి. ఐడాన్ బాల్కనీ వైపు పరిగెడతాడు. కింద ఉన్న దృశ్యం అతని వెన్నులో చలిని నింపుతుంది. జనం ఎక్కడ చూసినా అరుస్తూ పిచ్చిగా పరిగెడుతున్నారు. అంతా శిథిలావస్థలో ఉంది. మనుష్యులు కనికరం లేకుండా జంతువుల మాదిరిగా ఒకరినొకరు కొరుకుతూ మింగేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి సమీపంలోని భవనంపైకి దూసుకెళ్ళింది. శక్తివంతమైన పేలుడు ఐడాన్ను పూర్తిగా కుదిపేసింది. అతను గుంపులో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉన్న వీధివైపు చూస్తాడు. ఆమె తప్పిపోయి ఉండవచ్చని అతననుకుంటున్నాడు. కాని మరుసటి క్షణంలోనే ఆ అమ్మాయి దగ్గర్లో ఉన్న ఒక వ్యక్తిని క్రూరంగా కొరికి అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఇది చూసి ఐడాన్ భయపడ్డాడు మరియు అతని చూసే వ్యక్తులు ఇకపై మనుష్యులు కాదని జాంబీస్ అని గ్రహిస్తాడు. భయపడి ఐడాన్ లోపలికి పరిగెత్తి బాల్కనీని లాక్ చేస్తాడు. అతనికి వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తెలుసు. తాను బాధితుణ్ణి అవుతానేమోనని అతను భయపడ్డాడు. అతని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. తలుపు మీద పెద్దగా తట్టిన శబ్దం వినిపించినప్పుడు అతను తనను తాను శాంతపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను భయంగా వెళ్లి తన పొరుగువాణ్ణి అక్కడ చూస్తాడు. దయతో అతను తలుపు తెరుస్తాడు. ఎందుకంటే అతని పొరుగువాడు అతనికి ఇన్ఫెక్షన్ సోకలేదని హామీ ఇస్తాడు. ఆ వ్యక్తి ఇలా వివరిస్తాడు: నా స్నేహితులు నాపై దాడి చేశారు, కాని నేను తప్పించుకోగలిగాను. అతన్ని అనుసరిస్తున్న ఐడాన్ అతని మెడమీద కాటువేసిన గుర్తును గమనించి అతను జాంబీగా మారబోతున్నాడని గ్రహిస్తాడు. ఐడాన్ ఇంకా ఏమి చెయ్యాలో నిర్ణయించుకుంటుండగా ఆ మనిషి కళ్ళు తెల్లగా మారడం ప్రారంభిస్తాయి. తన భద్రత కోసం ఐడాన్ కత్తిని తీసుకుంటాడు. ఆ వ్యక్తి బాత్రూం నుండి బయటకు రాగానే వైరస్ అతని శరీరాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. అతని కళ్ళు ఇప్పటికే తెల్లగా మారాయి. అతని మొత్తం శరీరం వింతగా మెలికల తిరుగుతుంది. అతని నోటి నుండి రక్తం కారుతుంది మరియు అతను జాంబీగా రూపాంతరం చెందుతాడు. ఐడాన్ అరుస్తూ, నా ఇంటి నుండి వెళ్ళిపో! కాని ఆ మనిషిప్పుడు అతనివైపే వెళుతున్నాడు. తనను తాను రక్షించుకోవడానికి ఐడాన్ ఏదో తీసుకుంటాడు మరియు అతన్ని కొట్టి తలుపు నుండి బయటకు నెట్టి దాన్ని మూసేస్తాడు. తలుపులోని రంధ్రం ద్వారా అతను తన పొరుగువాడు బయటపడటం చూస్తాడు. బయట ఉన్న జాంబీసంతా ఆకలితో ఉన్న సింహాలలా అతనిపైకి దూసుకుపోతారు. వణుకుతున్న చేతులతో ఐడాన్ తలుపు లాక్ చేసి దాని ముందు బరువైన ఫర్నిచర్ ఉంచుతాడు. అతను భయపడ్డాడు మరియు అతను పూర్తిగా తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్నాడని అతనికి తెలుసు. తన సందేశాలను తనిఖీ చేస్తున్నప్పుడు అతను తన తల్లిదండ్రుల నుండి ఒక సందేశాన్ని కనుగొన్నాడు. వారిలా రాశారు: నగరం నాశనం చేయబడుతోంది. అన్ని రోడ్లూ మూసివేయబడ్డాయి. మేం మిమ్మల్ని చేరుకోలేము. లోపల ఉండి బ్రతికే ఉండండి. సాయంత్రం గడిచిపోతుంది. డిప్రెషన్ మరియు టెన్షన్ అతన్ని తినేస్తున్నాయి. తనను తాను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుకోవడానికి అతను ప్రేరణాత్మక గమనికలు రాసి ఇంటి అంతటా పోస్ట్ చేస్తాడు. అతను తన ఆహారాన్ని ఒకేచోట నిల్వ చేసుకుని వీలైనన్ని రోజులు తినగలిగేలా విభజించుకుంటాడు. రోజులు గడిచిపోతాయి. వారం గడిచిపోతుంది. అతను ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపించేలా రోజూ తన ల్యాప్టాప్లో వీడియో డైరీలను రికార్డ్ చేసుకుంటాడు. ప్రతిరోజూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎటువంటి స్పందన రాదు. నీరు అయిపోతుంది. కుళాయిలు కూడా ఎండిపోతాయి. నీటి చుక్క ప్రవహించడం ఆగిపోతుంది. ఇప్పుడు ఆహారం కూడా కొరతగా ఉంది. అతను పట్టణంలో చివరి వ్యక్తిలా భావిస్తాడు. ఒకరోజు తన కంప్యూటర్ వాడుతుండగా అతను పైకప్పు నుండి శబ్దం వింటాడు. అతను తనను తాను రక్షించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా రంధ్రం తెగిపోతుంది మరియు ఒక జాంబీ స్త్రీ ఐడాన్పై దాడి చేస్తుంది. అతను భయంతో వెనక్కి తగ్గుతాడు. కాని ఆ జాంబీ ఇప్పటికీ అతనిపై దాడి చేస్తుంది. ఐడాన్ తప్పించుకుని వెనక్కి అడుగులు వేసి ఆమె తలపై ఏదో ఒకదానితో కొట్టి చివరికి ఆమెను చంపేస్తాడు. ఈసారి అతను బ్రతికిపోయాడు. అతను ఒక మనిషిని చంపడం అదే మొదటిసారి మరియు అది చాలా బాధాకరమైనది. అతను భయపడతాడు. అతను శరీరాన్ని పక్కకు నెట్టి సర్ఫ్ బోర్డ్తో వెంట్ను బ్లాక్ చేస్తాడు. ఎవరూ లోపలికి రాకుండా టేప్ వేస్తాడు. కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అతను తీవ్రంగా నిరాశకు గురవుతాడు. ఒకరోజు అతని ఫోన్ మ్రోగుతుంది. అది అతని తల్లి నుండి వచ్చిన వాయిస్ మెయిల్. అతని హృదయంలో ఆశ కనిపిస్తుంది. చివరికి అతని తల్లి అతనికి ఒక సందేశం పంపింది. అతను సందేశం వింటాడు. ఆమె అతనికి జాంబీలు వాళ్ల దగ్గరికి వచ్చాయని చెబుతుంది. వాళ్లు మళ్లీ కలుస్తారో లేదో ఆమెకు తెలియదు. అతను వింటున్నప్పుడు సందేశంలో ఒక వింత శబ్దం వింటాడు. ఆ శబ్దం మానవుల శబ్దంలా లేదు. స్పష్టంగా తెలుస్తుంది ఆ జాంబీస్ అతని తల్లిదండ్రులపై దాడి చేశాడు. చివరికి అతను తన తల్లిదండ్రుల మరణకేకలు వింటాడు మరియు లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇది అతనికి అత్యంత కష్టమైన క్షణం.
అతను రోజులు కాల్ కోసం వేచి చూశాడు, కాని సందేశం వచ్చినప్పుడు అది వారి మరణం. ఏడాన్ కుప్పకూలిపోయాడు. అతను బ్రతుకుతాడనే ఆశ అంతా కోల్పోయాడు. అతను తన కుటుంబాన్ని కోల్పోయాడు. అందుకే అతను తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంటాడు. అతను కెమెరా ఆన్ చేసి పూర్తిగా నీరసించిపోయిన తన ముఖాన్ని చూస్తాడు. అతను రికార్డింగ్ ప్రారంభించి, నేను చాలా ప్రయత్నించాను, కానీ నాకు ధైర్యం లేదు, వదిలిపోయాను. నీళ్లు అయిపోయాయి మరియు ఆహారం దాదాపు అయిపోయింది. విద్యుత్ పోయింది మరియు అది ఆకలి దాహంతో చనిపోవడం కంటే ఇప్పుడే దాన్ని ముగించడం మంచిది అని అంటాడు. అతను వీడియో ఆపి తాడుతో ఉచ్చువేసి కుర్చీ ఎక్కాడు. కాని అతను తన ప్రాణాలను తీసుకునే ముందు అతని కళ్ళు ఎదురుగా ఉన్న కిటికీ మీద పడ్డాయి. ఎదురుగా ఉన్న భవనంలో ఒక అమ్మాయుంది. జీవించి ఉన్న వ్యక్తి, జోంబీ కాదు. ఆమెను చూడగానే ఏడాన్కి కొత్త జీవితం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో క్షణం ఏడాన్ కిందకు దిగుతాడు. కిందకి దిగడానికి తొందరపడి అతను దాదాపు ఊపిరాడక చనిపోయేవాడు. దగ్గుతూ అతను కిటికీ దగ్గరకు పరిగెట్టుతాడు. ఆ అమ్మాయి అతన్ని చూస్తుంది. మొదట ఆ అమ్మాయి ఏడాన్ ఒక జోంబీ అని అనుకుంటుంది, కాబట్టి ఆమె తెరను తీసేస్తుంది. కాని ఏడాన్కి ఆశ ఉంది. అతను మరుసటి రోజు వరకు కిటికీ దగ్గర కూర్చుంటాడు. అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె కనిపించిన వెంటనే ఏడాన్ కాగితంపై హాయ్ అని రాస్తాడు. ఆ అమ్మాయి ఏడాన్ జోంబీ కాదని గ్రహిస్తుంది. ఆమె కూడా అలాగే భావిస్తుంది. ఆమె ఉత్సాహంతో హాయ్ అని కూడా రాస్తుంది. మరియు ఇక్కడ 42 రోజుల తర్వాత వారిద్దరూ నవ్వుతున్నారు. ఒకరోజు వాళ్లు రాత ద్వారా మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి పేరు యవ ఆహారం ఉందా అని ఏడాన్ని అడుగుతుంది. ఐడాన్ తనకు లేదని అంటాడు. కాని అతని దగ్గర నీళ్లు ఉన్నాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు భారీ వర్షం కురిసింది. ఏడాన్ నీళ్లు దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను దానిని సేకరించడానికి బాల్కనీలో కంటైనర్లను ఉంచుతాడు. అతను వారాల తర్వాత స్నానం చేస్తాడు. అతనికి తెలుసు యవాకు నీళ్లు అయిపోయాయి, కాబట్టి అతను ఆమెకు కొంచెం ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అతను వెళ్లిపోలేడు. చాలా ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది మరియు బట్టలను ఒక తాడుతో కడతాడు. అతను తాడును బంతిలా చుట్టి యవా వైపు విసిరాడు. యవా దానిని పట్టుకున్న వెంటనే ఏడాన్ తాడును ఉపయోగిస్తాడు యవాకు నీళ్లు పంపడానికి. అయితే బాటిల్ రేలింగ్ను తాకినప్పుడు ఒక పెద్ద శబ్దం ప్రతిధ్వనిస్తుంది. జోంబీలను ఆకర్షిస్తుంది. తాడును చూసి జోంబీలు భవనంపైకి ఎక్కడం ప్రారంభిస్తారు. మరియు ఏడాన్ దీనికి సాక్ష్యమిస్తాడు. యవాను కాపాడడానికి ఏడాన్ జోంబీల దృష్టి మరల్చడానికి వారిపై ఒక సీసా విసిరాడు. మరియు అతను విజయం సాధిస్తాడు. జోంబీ దృష్టి ఏడాన్ వైపు మళ్లుతుంది మరియు అది అతని వైపుకు ఎక్కుతుంది. ఏడాన్ బేస్బాల్ బ్యాట్ సిద్ధం చేస్తున్నాడు. ఆ జోంబీ అతని దగ్గరకు వచ్చేసరికి ఏడాన్ దాని తలపై బలంగా కొట్టి చంపేస్తాడు. వాళ్లు జోంబీస్ నుండి తప్పించుకుంటారు. కాని సమస్య అలాగే ఉంది. వాళ్లు ఆకలితో ఉన్నారు. ఐడాన్కి తెలుసు ఆహారం దొరకకపోతే తాను చనిపోతానని. అతను ఆహారం కోసం సాహసం చేస్తే అతను బ్రతికే అవకాశముంది. ఇలా ఆలోచిస్తూ చివరికి అతను 45 రోజుల తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అతను చుట్టూ చూస్తాడు మరియు జాంబీలు కనిపించవు. అతను తన పొరుగువాడి మృతదేహాన్ని కనుగొంటాడు. అతను ఇంట్లోంచి ఆహారాన్ని దొంగిలించడానికి కీ కోసం జేబులను త్వరగా వెతుకుతాడు. కాని అప్పుడే ఒక జాంబీస్ గుంపు వస్తుంది. తనకు సమయం లేదని ఐడాన్ గ్రహిస్తాడు. అతను తన అపార్ట్మెంట్కు తిరిగి రాలేడు. తప్పించుకోవడానికి అతను శవం పక్కన పడుకుని మరొక శవాన్ని తనపైకి లాగి చనిపోయినట్లు నటిస్తాడు. పాత శవం వాసన జాంబీలను ఐడాన్ చనిపోయాడని అనుకునేలా చేస్తుంది. కాబట్టి వారు ఐడాన్ను పట్టించుకోకుండా ముందుకు సాగి అతని ప్రాణాలను కాపాడుతారు. జాంబీలు వెళ్లిపోయిన తర్వాత అతను లేచి పొరుగువారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతను చూస్తాడు మంచం మీద ఒక శవం. అతను అది జాంబీ అవునా కాదా అని చూడడు. కాబట్టి అతను వంటగదిలోకి వెళ్తాడు. ఆహారాన్ని చూసినప్పుడు అతని ఆనందానికి అవధులు లేవు. ఇది ఒక నిధి. పుష్కలంగా డబ్బాల్లో నిల్వచేసిన ఆహారం మరియు నీరు. అతను త్వరగా సర్దుబాటు చేయడం ప్రారంభిస్తాడు. అకస్మాత్తుగా చీకటి నుండి ఏదో అతనిపై దాడి చేస్తుంది. అతను శవమనుకున్నది ఒక జాంబీ. తనను తాను రక్షించుకోవడానికి ఐడాన్ దాని తలపై దీపాన్ని పగలగొడతాడు. కాని ఈ జాంబీ అంత తేలికగా చనిపోదు. అది మళ్లీ దాడి చేస్తుంది మరియు ఐడాన్ తనను తాను రక్షించుకోవడానికి బాతుతాడు. ఈసారి అతను జాంబీని ఎలాగైనా చంపాలి, లేకపోతే అతనికి ఇన్ఫెక్షన్ సోకవచ్చు. అతను ఒక ఐస్ పిక్ ని తీసుకుని జాంబీని బలంగా కొట్టి చంపేస్తాడు. చివరికి ఐడాన్ సామాగ్రిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అతను గ్రహిస్తాడు ఆ జాంబీ తనపై దాడి చేసిందని. అతని శరీరం మీద ఏమైనా గాయాలున్నాయా లేదా ఘాట్ల గుర్తులున్నాయా? తనిఖీ చేసిన తర్వాత అతను తనను తాను శుభ్రం చేసుకుంటాడు. ఆహారంతో పాటు అతనికి 2 వాకీటాకీలు దొరికాయి. అతను ఒంటరిగా ఉన్నాడు మరియు మాట్లాడడానికి ఎవరైనా కావాలి కాబట్టి అతను ఆహారం కంటే వాకీటాకీల గురించే ఎక్కువగా ఆనందిస్తాడు. అతను అన్నీ వదిలేసి తాడు లైన్ ఉపయోగించి ఈ వాకీటాకీని పంపుతాడు. ఆ రాత్రి వాళ్లు మొదటిసారి మాట్లాడుకుంటారు మరియు ఇద్దరూ యుగాల తర్వాత మానవ స్వరాన్ని వింటారు. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఐడాన్ బాధ్యతగా భావిస్తాడు. తనకు మరియు ఈవాకు ఆహారం సేకరించాలని నిర్ణయించుకుంటాడు. జిప్లైన్ ద్వారా దానిని డెలివరీ చేస్తాడు. ఈ రోజు అతను ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. అతను ఆలోచిస్తాడు, ఎందుకు కాదు, వెంటిలేషన్ డక్ట్ ద్వారా వేరే అపార్ట్మెంట్కి వెళ్లాలా? అతను ఇతర అపార్ట్మెంట్కి వెళ్లి పుష్కలంగా ఆహారం చూసి సంతోషంగా ఉంటాడు. అతను వాకీటాకీ ద్వారా ఈవాకు చెప్తాడు. ఈవా సంతోషంగా ఉంది, కాని అతనితో నువ్విక్కడికి రాకూడదు, ఇక్కడ ఒక జోంబీ ఉంటే మనకు తెలిసి ఉండేది అని చెప్పింది. అకస్మాత్తుగా ఐడాన్ వెనుక ఎవరో కనిపిస్తారు. అది ఒక ముసలివాడు. అతన్ని చూసి ఐడాన్ షాక్ అయ్యాడు. కాని అతను పాత మనిషి జోంబీ కాదని గ్రహిస్తాడు. ఆ ముసలివాడు,
నువ్విక్కడేం చేస్తున్నావు, ఎక్కడ్నుండి వచ్చావు అని అడుగుతాడు. నేనా వెంటు ద్వారా వచ్చాను మరియు నాకు ఆహారం కావాలి అని ఐడాన్ వివరించాడు. ఆ ముసలివాడు మంచివాడు. అతను ఐడాన్ని కూర్చోబెట్టి అతనికి భోజనం పెట్టి ఇంటికి తీసుకెళ్లడానికి సామాగ్రిని అందిస్తాడు. ఐడాన్ వెళ్లబోతుండగా ఆ ముసలివాడు అతనిపై వెనక నుండి దాడి చేస్తాడు. ఐడాన్ మేల్కొన్నప్పుడు అతను మంచో ఎదురుగుండా ఉన్న గదిలో ఉన్నాడు. అతని ముందు ఒక జోంబీ స్త్రీ అతనిపై బాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ ముసలివాడు చూస్తూ కూర్చున్నాడు. ఐడాన్ అడుగుతాడు, ఎందుకిలా చేస్తున్నావు? ఆ ముసలివాడు, ఆమె నా భార్య, నేనామెని ప్రేమిస్తున్నాను, నేనామెని చంపలేను. ఏమిటి, ఆమె ఒక జోంబీ అయితే నేనామెని వదిలి వెళ్లలేను, అందుకే నేను ఆమె మనుషులకు ఆహారం పెడతాను బతకడానికి అని జవాబిచ్చాడు. ఇది విని ఐడాన్ ఇబ్బంది పడతాడు. తన్ను తాను రక్షించుకోడానికి అతను తాడును విప్పాడు మరియు ఆ ముసలివాడు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఐడాన్ ఆ ముసలివాడిని ఎత్తుకుని అతన్ని జోంబీ భార్య దగ్గరకు విసిరేస్తాడు. ఆమె అతన్ని తింటుంది మరియు ఐడాన్ రక్షించపడతాడు. అతను వెళ్లే ముందు ఈవా నుండి అతనికి కాల్ వస్తుంది. ఆమె జోంబీలు తన అపార్ట్మెంట్లోకి చొరబడ్డాయని అతనికి చెప్తుంది. అతను ఏ ధరకైనా ఈవాను కాపాడాలి. కాబట్టి అతను ఈవా బాల్కనీకి దూకుతాడు. కాని అతను తన బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతాడు. ఈవా వెంటనే వాళ్లు ఉపయోగించిన తాడును విసిరేస్తాడు, సామాగ్ మార్చుకుంటాడు. సమయం వృధా చేయకుండా ఐడాన్ పైకెక్కుతాడు. కాని ఒక జోంబీ అతనిపై దాడి చేస్తాడు. ఆ జోంబీ అతని కాలికి వేలాడుతోంది. అది కూడా ఎక్కగలదు. ఐడాన్ ఈవాను అరుస్తాడు. పైకి వెళ్లడం బదులు అతను కింద ఉన్న అపార్ట్మెంట్కి ఊగుతో తాడు తెంచుకుంటాడు. అతను ఈవాను కిందకు దూకమని చెప్తాడు. ఈవా భయపడుతోంది. కాని ఐడాన్ ప్రోత్సాహానికి కృతజ్ఞతలతో ఆమె క్రింద ఉన్న అపార్ట్మెంట్కి దూకింది. చివరికి వారు స్వయంగా కలుస్తారు. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ చాలా శబ్దం ఎక్కువగా ఉందని ఐడాన్ అంటాడు. జాంబీలు త్వరలో వస్తారు మరియు వారు వెళ్ళిపోవాలి. వాళ్లు పరిగెత్తుకుని వెళ్లి పెద్ద సంఖ్యలో జాంబీలను ఎదుర్కొంటారు. వాళ్లు ఐడాన్ భవనాన్ని చేరుకోగలిగారు. కాని విపత్తు సంభవిస్తుంది. ఎవా లోపలికి వెళ్తుంది. కాని ఐడాన్పై జాంబీస్ దాడి చేస్తాయి. జాంబీలను తరిమికొట్టడానికి ఐడాన్ తన బేస్బాల్ బ్యాట్ను ఉపయోగిస్తాడు. వాటిని చంపి అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను రక్తంతో కప్పబడి ఉన్నాడు. అతను ఆమెతో, నన్ను చంపు, నేను త్వరలో జాంబీ అవుతాను అని అంటాడు. అతను బాల్కనీకి వెళ్లి తన చొక్కా తీసేస్తాడు. అతను బాల్కనీ నుండి దూకబోతుండగా ఎవా అతన్ని ఆపి, ఐడాన్, నువ్వు బాగున్నావు, అక్కడ కాటుగుర్తులు లేవు, అది కేవలం జాంబీ రక్తం అని చెప్పింది. వారిద్దరూ బ్రతికే ఉన్నారు. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరినొకరు సురక్షితంగా చూడటం వారిలో ఆనందం మరియు మళ్లీ జీవితంపై ఆశను నింపుతుంది. కాని వాళ్లు తమ పునఃకలయికను జరుపుకునేలోపే బయట జాంబీల శబ్దం తిరిగి వస్తుంది. వాళ్లు త్వరగా రిఫ్రిజిరేటర్ని తలుపు ముందు పెట్టారు. వాళ్లు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు, ఈ జాంబీ పీడకల నుండి తప్పించుకుని కలిసి జీవితాన్ని గడుపుతామని. వారు ఆలింగనం చేసుకుంటారు మరియు వారు తిరిగి కలవడంతో సినిమా ముగుస్తుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.